ప్రస్తుతం నామినేషన్ ప్రక్రియ లైవ్ లో జరుగుతుంది. ఇందులో భాగంగానే సుమన్ శెట్టి వర్సెస్ తనూజ అన్నట్టు నామినేషన్స్ కొనసాగాయనే చెప్పాలి. ఇక సుమన్ శెట్టి తనూజకి ఒక రేంజ్ లో ఇచ్చుకొని సుమన్ శెట్టి తనూజని నామినేషన్ చేసిన పాయింట్ ఏంటంటే, తనూజ నువ్వు ప్రతిసారి కూడా చాలా ఓవర్ చేస్తున్నావు. ముఖ్యంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు లాస్ట్ వీక్ అన్నా నీతో గేమ్ ఆడాల్సిన అవకాశం వస్తే తప్పకుండా నీతో గేమ్ ఆడతానని నువ్వు మాటిచ్చావు. కానీ ఆ టైం వచ్చినప్పుడు నువ్వు మాట తప్పావు. అలాగా మాటిచ్చి నెరవేర్చుకోలేనప్పుడు నువ్వెందుకమ్మా మాటిచ్చావు అంటూ తనుజాని అడిగేసరికి తనుజ డిఫెండ్ చేసుకుంటూ, అప్పటికే శ్రీజాని టీంలోకి వచ్చింది కాబట్టి నాకు ఎవరూ లేక పవన్ కళ్యాణ్ టీంలోకి వెళ్ళాను అంటే నీకెవరు చెప్పారు నేను అప్పటికే శ్రీజాని నా టీంలోకి చేపించుకున్నానని? అసలు నువ్వు పవన్ కళ్యాణ్ టీంలోకి వెళ్ళావని తెలిసిన తర్వాతే శ్రీజాన్ నా టీంలోకి వచ్చింది. మళ్ళీ నువ్వేదో మాట ఇచ్చినట్టు ఆ మాట మీద నిలబడినట్టు చెప్పమాకంటూ తనుజకి చాలా గట్టిగా ఇచ్చుకున్నాడు సుమన్ శెట్టి. అంతేకాకుండా నీలో నచ్చని పాయింట్ ఏంటంటే, ఆడియన్స్ కోసం సింపతి కోసం నువ్వు గేమ్ ఆడుతున్నావు. ముఖ్యంగా అరుస్తే అరుస్తావు, లేదంటే మళ్ళీ ఏడుస్తావు. అంతా నీ ఇష్ట ప్రకారమే. ఇంకొక విషయం ఏంటంటే, నీకు సింపతి ఓట్ల కోసం నువ్వు ముగ్గురిని నీ గ్రిప్ లో పెట్టుకున్నావు. ఇమాన్యుయల్ని, పవన్ కళ్యాణ్ని, అలాగే భరణిని. వీళ్ళ ముగ్గురు కూడా నిన్ను దరిదాపుల్లో టచ్ చేయకుండా ఉండటానికి నువ్వు మొత్తం వాళ్ళ ముగ్గురిని మ్యానిపులేట్ చేసి మరి ఈ రోజు వాళ్ళని వెనకాల ఉండేలా చేసుకున్నావు అంటే నువ్వు ఎంత పెద్ద తెలివైన అమ్మాయివో అంటూ సుమన్ శెట్టి గట్టిగా ఇచ్చుకున్నాడు తనుజకి. అయితే తనుజ కూడా ఎక్కడా తగ్గేదేలే. నాకు వాళ్ళ ముగ్గురు ఫ్యాన్స్ నాకు ఓటేయాలని లేదు, జనాలకి ఎవరి గేమ్ నచ్చితే వాళ్ళకే ఓటేస్తారు అంటూ తనుజ కూడా సుమన్ శెట్టికి ఇచ్చి పడేసింది. మరి ఈ నామినేషన్స్ ప్రక్రియలో తనుజ పాయింట్ కరెక్టా లేకపోతే సుమన్ శెట్టి పాయింట్ కరెక్టా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.